ఈరోజు భూమి మీద ఉన్న మనిషికి శత్రువు ఒకడు ఉన్నాడు, శత్రుత్వం ఒకటి ఉంది. అది మనుషులకు తెలియలేదండి. అందుకే శత్రువు చేతిలో భయంకరమైన మోసానికి గురైపోయారు. మన శత్రువు గురించి పరలోకంలో ఉన్న తండ్రి బైబిల్లో రాయించి పెట్టిన మన శత్రువును మనం గుర్తించుకోలేకపోవటం వల్ల, మన శత్రువు ఎవరో మనకు తెలియకపోవటం వల్ల శత్రువు చేతిలో ఈరోజు అందరూ కూడా పడిపోయారు. ఆ శత్రువు బ్రతకమన్నట్టుగానే బ్రతుకుతున్నారు. ఈరోజు కూడా మరలా తిరిగి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఉదయకాలంలో విన్నట్టుగా వినాలి. మీరు ఉదయకాలంలో ఎంత శ్రద్ధగా విన్నారో, తలాటి ఇటు తిప్పకుండా ఏమీ ఆలోచించకుండా అంత శ్రద్ధగా వింటేనని ఇప్పుడు నేను చెప్పే సంగతి అర్థమవుతుంది. 66 పుస్తకాలు బైబిల్ దేవుడు రాయించి మన చేతుల్లో పెట్టాడు. పెట్టిన తర్వాత దీన్ని చదువుకోమన్నాడా, అలా వదిలిపెట్టమన్నాడు? మీరు చెప్పండి. చదువుకోమన్నాడు. ఎలా చదవమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడు ధ్యానించమన్నాడు చెప్పండి? దినము రాత్రి, దివారాత్రములు. చదివేటప్పుడు కూడా ఎలా చదవమన్నాడు? ఆనందంతో చదవండి అన్నాడు. అంటే బైబిల్ ఎలా చదివితే అర్థమవుతుందో హింట్ ఇచ్చాడు దేవుడు. ఎలా చదవాలి? కంగారుగా చదవకూడదు. తొందరగా ఏదో పనికి వెళ్ళిపోతే అలా 2 ముక్కలు చదువుకుని వెళ్ళిపోకూడదా? వెళ్ళకూడదు. ఆనందిస్తూ చదవాలి. మీకు ఇది అర్థం అవ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఆనందపడే ఏ పని మీద కూడా విసుగు రాదు. సినిమా చూసేటప్పుడు ప్రజలు ఎలా చూస్తారు చూడండి? ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ చూస్తారు. సినిమా ఎలా చూస్తారు? ఆనందపడుతూ, డబ్బులు ఇచ్చి మరి. సీరియల్ చూసేటప్పుడు ఎలా చూస్తారు చెప్పండి? వాళ్ళేమో డబ్బులు తీసుకుని ఏడుస్తారు, వీళ్ళు డబ్బులు కట్టి ఏడుస్తారు సీరియళ్ళ ముందు కూర్చుని. అదేనా? అంటే టీవీ చూడడానికి ఆనందం, సినిమా చూడడానికి ఆనందం. ఎవరైనా ₹1,00,000 ఇచ్చారనుకోండి, లెక్క పెట్టుకోవడానికి ఏడుపా ఆనందమా? డబ్బులు ఎలా లెక్క పెడతారు? ఆనందం. ఇవన్నీ ఆనందంతో చేస్తున్నాం కనుక మనకేం అనిపించట్లేదు. బైబిల్ ఆనందంగా చదువుతారా? అందుకే బైబిల్లో ఉన్నవి ఏవి మనకు అర్థం అవ్వలేదు. ఈరోజు మీరు నిజంగా చాలా ఆనందపడే విషయం చెప్తానండి. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, అసలు మన శత్రువు ఎవరో చెప్తాను. ఎవరు నీ శత్రువు? మీరు చెప్పండి, మీకు తెలిసింది. బైబిల్లోకి వెళ్ళక మునుపు క్యాజువల్గా మీకు ఏం తెలుసో అడుగుతున్నాను. మీ శత్రువు ఎవరంటే మీరు ఏం చెప్తారు? క్రైస్తవులు అయితే సాతానని చెప్తారు. అదేనా? ఎవరట శత్రువు? ఎవరు? సాతాను. పోనీ ఒక ఆన్సర్ ఇది. ఇప్పుడు బయట అడుగుతాం, ఎవరయ్యా నీ శత్రువు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మా పొరుగింటావిడ నా శత్రువు. ఎందుకంటే చెత్త అంతా ఊడ్చి మా దొడ్లో వేస్తుంది. అంతేనా? కుళాయి నీళ్ళ దగ్గర శత్రుత్వం, భూముల దగ్గర శత్రుత్వం, తుడుచుకునే దగ్గర శత్రుత్వం, పొరపాటున ఏదైనా గొడవలాడుకుని మాట అనుకుంటే శత్రుత్వం. నాకు వాళ్ళ శత్రువు, వీళ్ళ శత్రువు. భారతదేశాన్ని అడిగామనుకోండి, శత్రువు ఎవరు మీకంటే భారతదేశం ఏముంటుంది? పాకిస్తాన్ మా శత్రువు కదండి. దేశాల మధ్య శత్రుత్వం, రాష్ట్రాల మధ్య శత్రుత్వం, వ్యక్తుల మధ్య శత్రుత్వం. ఎవరిని శత్రువు అంటే మరో మనిషిని చూపిస్తున్నారు. క్రైస్తవులను అడిగి ఎవరిని శత్రువు అంటే సైతాన్ని చూపిస్తున్నారు. సాతాను శత్రువే, కాదంటం లేదు. కానీ అంతకంటే ముందు నీకు శత్రువు ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, సీక్రెట్ సాతాను గడన్నా అప్పుడప్పుడు వస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్న శత్రువు ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. అస్సలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడు. అత్యంత దారుణంగా మిమ్మల్ని మోసం చేస్తాడు. దేవుళ్ళో నుంచి మిమ్మల్ని లాగేస్తాడు. దేవుడి కొరకు బ్రతకనివ్వడు, దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వడు,
దేవుడి దగ్గర కూర్చొనివ్వడు, దేవుడి మాటలు విననివ్వడు, దేవుడి సన్నిధిలో ఉండనివ్వడు. ఎవరు ఎవరు శత్రువు. ఇకపోతేనండి, ఇప్పుడు నేను చెప్తున్న శత్రువు ఎవరైతే ఉన్నారో వీడు చాలా ప్రమాదకరమైన శత్రువు అండి. ఈ శత్రువు గురించి మీరు తెలుసుకోకపోతే జీవితం ఎలాగుంటుంది అంటే, భూమి మీద జీవితము భయంకరమే, చచ్చిపోయిన తర్వాత జీవితం కూడా భయంకరమే. అంటే భూమి మీద సుఖంగా ఉండనివ్వడు, చచ్చిపోయిన తర్వాత కూడా సుఖంగా ఉండనివ్వనంత భయంకరమైన శత్రువు ఒకడున్నాడు. సాతాను కాదు. మీరు ఆ మైండ్ తినకూడదు నేను చెప్పేది. అదే అన్నాను నేను. మీకు తెలిసి చెప్పడానికి రాలేదు నేను హైదరాబాద్ నుంచి. బైబిల్లో మీకు తెలియని చెప్పడానికి వచ్చాను. మీరు అనుకున్నది కాసేపు పక్కన పెట్టండి. సైతాన్ శత్రువే, వాడు సెకండ్. దానికంటే ఫస్ట్ ఇంకొకడు ఉన్నాడు. వాడి గురించి నువ్వు పట్టుకోకపోతే నీ జీవితం అంతా గందరగోళమే. ఫస్ట్ అండి, ఈ శత్రువు అర్థం అవ్వాలి అంటే అసలు మన మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. అసలు నేనెవరిని, మీరెవరు, మనం ఎవరిమి, ఈ క్లారిటీ ఉంటే తప్ప శత్రువు దొరకడు. మనం ఎవరు పెట్టండి, నేనే కదా, నేనే అని అనుకుంటున్నారేమో. మనిషి రెండు భాగాలండి. ఒకటి ఆత్మ, రెండు శరీరం. జాగ్రత్తగా వినండి. ఒకటి ఆత్మ, రెండు శరీరం. ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, చావు అంటే అర్థం ఏంటో తెలుసండి? మరణం, చావు అంటే అర్థం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం మిగిలిపోయింది. అంటే ఆత్మ శరీరం రెండు ఇలా విడిపోవటమే చావు. ఈ రెండు కలిసి ఉంటే మనిషి, ఈ రెండు కలిసి ఉంటే శరీరం, ఈ రెండు విడిపోతే శవం. ఓకే, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మన గ్రామంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ వ్యక్తి పేరు సుబ్బారావు అనుకోండి. రాత్రి చనిపోయాడు, తెల్లవారేసరికి గ్రామం అంతా తెలిసింది. మీరు వెళ్ళేసరికి డెడ్ బాడీ ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు కదా. ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందా, ఇంటి బయట ఉంటుందా? నా ఇల్లు అన్నారు, మీ ఇల్లు కదా, బయట అడేసరేటి? అదే పొద్దున్న చెప్పింది నేను. భూమి మీద ఏవి మన ఇల్లులు కాదు, మన దేశం ఏది? పరలోకం. ఇది మీది కాదు కాబట్టి నేను బయట వేసారు. వాళ్ళు టెంట్లో పడుకోబెట్టారు. చనిపోయిన ఆయన పేరేం పేరు? సుబ్బారావు. మీరు అలా ఆవిడ గారు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమైందమ్మా సుబ్బారావు గారికి, ఏరమ్మా సుబ్బారావు గారు అని అడిగారు అనుకోండి, మీరు ఆవిడ ఏమంటది చెప్పండి? ఇడుగో అమ్మా సుబ్బారావు గారు ఇక్కడ పడుకొని ఉన్నాడమ్మా అంటదా? వెళ్ళిపోయాడు రాత్రి అంటదా? చెప్పండి. చని పోయాడు. పోయింది ఎవరో, పడుకున్నది ఎవరో? బాగా ఆలోచించి చెప్పండి. పోయింది ఎవరో, పడుకున్నది ఎవరో? పోయింది సుబ్బారావు గారు, పడుకున్నది సుబ్బారావు గారు వాడుకొని వదిలేసిన తొడుగు, గుడారం, కట్టె, ఏవైనా పిలవండి. ఇప్పుడు చెప్పండి, మనిషి అంటే శరీరమా, ఆత్మ? సుబ్బారావు గారు లేరు. మరి చనిపోక ముందు వరకు ఉన్నారా సుబ్బారావు గారు? ఉన్నారు. ఎక్కడున్నారు? ఆ లోపల ఉన్నారు, శరీరం లోపల ఉన్నారు. ఆయనకి దేవుడిచ్చిన ఆయుష్కాలం అయిపోయింది. ఆయన వేసుకున్న షర్ట్ని మేము ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత కోటిప్పేస్తాను వెళ్ళి. ఆయనకి ఆయుష్కాలం అయిపోగానే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసాడు. వద్దు నీతో పని అయిపోయిందని విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. మనిషి అంటే శరీరమా, ఆత్మ? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు, ఇంకోటి చెప్తాను ఇప్పుడు. చెయ్యి ఇలా కట్ అయిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏమన్నారు? నా చెయ్యి కట్ అయిపోయిందండి అన్నారు. ఏమన్నారు? నా చెయ్యి కట్ అయిపోయింది. నా చెయ్యి
నా చెయ్యి కట్ అయింది, నా చెయ్యి కట్ అయింది, నేను చెయ్యి కాదు, నా చెయ్యి కట్ అయింది, నాకు కట్టు కట్టండి. ఇంతకీ నువ్వెవరో? నా గుండె బాగోలేదు, నువ్వెవరో? నా కళ్ళు కనపడటం లేదు, నువ్వెవరో? నా కాలు బాగోలేదు, ఇంతకీ నువ్వెవరో? నువ్వు లోపలున్నావు, ఆత్మగా నువ్వు లోపలున్నావు. నీకు దేవుడు ఒక తొడిగిచ్చాడు, ఆ తొడుక్కి డ్యామేజ్ అయింది. నా చెయ్యి ఇదిగో, ఇప్పుడు ఇది నా సెల్ ఫోను అని అనుకోండి. నేనున్నాను, సెల్ ఫోన్ ఉందా? ఉంది. ఇది నా సెల్ ఫోను, నేను సెల్ ఫోన్ కాదు. ఇది నా సెల్ ఫోను. అలాగే ఇది నా చెయ్యి, నేను చెయ్యి కాదు, నేను శరీరం కాదు. నేను లోపల ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన చెయ్యి, దేవుడు నాకు ఇచ్చిన కళ్ళు, దేవుడు నాకు ఇచ్చిన ఇగో 2 చేతులు, దేవుడు నాకు ఇచ్చిన దేహం, నేను లోపల ఉన్నాను. కరెక్టా కదా నేను చెప్తున్నది? కరెక్టేనా? సుబ్బారావు గారు ఆయనకి ఇచ్చిన దేహాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. పేరు ఎవరికి ఇప్పుడు? దేహానికా, ఆత్మకా? పేరు ఎవరికి? పేరు దేనికి? ఆత్మకి. ఆయనే సుబ్బారావు, ఈయన కాదు. బైబిల్లో చూపించినవి బైబిల్లో దేవుడు రాశాడు. భలే బైబిల్ అండి. బైబిల్ అర్థమైతే మీ ముందు శాస్త్రవేత్త కానీ, మీ ముందు పండితుడు కానీ, మీ ముందు బాగా చదువుకున్నవాడు కానీ ఎవ్వడు మీ జ్ఞానం ముందు నిలువలేడు. కారణం ఏంటంటే బైబిలు సృష్టికర్త రాయించిన పుస్తకం. అది నీకు వస్తే నీ జ్ఞానం ముందు ప్రపంచంలో ఏ జ్ఞాని నిలబడలేడు. అంత బాగుంటుంది బైబిల్. బైబిల్ చూపిస్తాను ఇప్పుడు. ఏమండి? రామపత్రిక 7వ అధ్యాయం. జాగ్రత్త చూసుకోండి, అందరు బైబిల్ తీయండి. రామపత్రిక 7వ అధ్యాయము. ఏమండి? 18వ వచనం చూద్దాం. 18వ వచనం. రామపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా, చూసారా ఎలాగుంది బైబిల్? ఏమండి? నాయందు, అక్కడ కామ ఉంటుంది చూడండి బైబిల్లో. ఇలా చదవాలి బైబిల్, ఇంత నెమ్మదిగా చదువుకోవాలా. నాయందు అనగా నా శరీరం అన్నాడు. చూసారా పౌలు గారు? నా శరీరం, నేను శరీరాన్ని కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నాకు తెలుసు నా శరీరం మంచిది కాదని. ఏం చెప్పాడండి? నా శరీరం మంచిది కాదు, నేను మంచోడ్నే. నా శరీరం టీవీ చూడాలంటుంది, నేను మాత్రం ప్రార్థనకి వెళ్దాం అంటున్నాను. మీకు ఇప్పుడు అర్థమవుతాయి. నా శరీరం ప్రార్థన చేద్దామంటుంది, క్షమించండి, నా ఆత్మ నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. నా శరీరం ఏం ప్రార్థన చేస్తావులే పడుకో అంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా? నా శరీరం అమ్మో ఈరోజు ప్రార్థన పెడుతున్నారు అక్కడికి వెళ్ళిపోదాం అంటుంది. వెళ్ళిపోదాం నేను అనుకుంటున్నాను ఆత్మగా, నేను అనుకుంటున్నాను ప్రార్థనకి వెళ్ళిపోదామని. నా శరీరం మాత్రం వద్దు పెళ్ళికి వెళ్దాం అంటుంది. నేను ఆత్మగా ఉన్న నేను దేవుడి దగ్గరికి వెళ్దాం అంటున్నాను. శరీరం అంటుంది వద్దు మార్కెట్లోకి వెళ్ళి నాకు వస్తువులు కొని అంటుంది, కూరగాయలు కొని అంటుంది, పళ్ళు కొని అంటుంది, గాజులు కొని అంటుంది, బొట్లు కొని అంటుంది. ఏది? ప్రార్థన ఉన్నప్పుడే ఇవన్నీ అడుగుతుంది మిమ్మల్ని. ఇది కావాలంటే ఇక్కడ టెస్ట్ చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు అడగదు ఇవన్నీ. ప్రార్థన ఉన్నప్పుడే, దేవుడు వాక్యం జరుగుతున్నప్పుడే తలనొప్పి అంటది, కాళ్ళు లాగేస్తున్నాయి అంటది, నడుము లాగేస్తుంది, నువ్వు కూర్చోవాలి, వాళ్ళు ఎక్కువసేపు రాత్రి 12 గంటల వరకు ఎక్కువసేపు పెట్టేస్తున్నారు, వెళ్ళొద్దు అంటది. ఏదంటుంది ఇవన్నీ మీతో? ఇంతకాలం మీకు తెలియదు తెలుసా? ఇంతకాలం మీకు తెలియదు, మీరు అమాయకులు పాపం. ఇంతకాలం మీకు తెలీదు. ఇవన్నీ మీతో చెప్తున్నది ఎవరో తెలుసా? మీరు మంచోళ్ళే. మీరంటే ఎవరు? మీరు లోపల ఉన్నారు. ఆత్మ, మీ ఆత్మ మంచిదే, కానీ మంచిది ఏది కాదు? శరీరం మంచిది కాదు. బైబిల్ చరిత్ర అంతా మీరు ఆలోచిస్తేనండి, అందరినీ మోసం చేసింది శరీరమే. దావీదు మంచోడే,
కానీ దావీదు శరీరం బత్సెబ కావాలంటుంది. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. వ్యభిచారం చెయ్యి, పాపం చెయ్యి, నేరం చెయ్యి అని ఎవరు ప్రేరేపిస్తారు మనల్ని? శరీరం. ఆత్మ అంటది వద్దు, పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయనలో నుంచి విడిపోయిన భాగాను నువ్వు, ఆయన కొడుకు నువ్వు, ఆయన కూతురు నువ్వు, ఈ పాపాలు ఏంటంటే అది ఊరుకోవటం లేదు. ఏది ఊరుకోవటం లేదు? శరీరం ఊరుకోదు. అదే పౌలు గారు అంటున్నారు, నాయందు అనగా, నాయందు అంటే మళ్ళా ఆత్మలో అనుకుంటారేమో, నేను తప్పుడు అనుకుంటారేమో. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ లేదు. ఏమండో మాట్లాడుతాను ఇక్కడ మిమ్మల్ని. క్రైస్తవులు కదా మీరు. పౌలు గారు కూడా ఎవరు? క్రైస్తవుడే కదా. ఒక క్రైస్తవుడు అంటున్నాడు నా శరీరం మంచిది కాదని. ఈరోజు ఏ క్రైస్తవుడైనా అన్నాడా ఇలాగ నా శరీరం మంచిది కాదని? అన్నాడా? ఎందుకు అనలేదు మీరు చెప్పండి? ఆయన శత్రువు ఎవరో ఆయనకు తెలిసిపోయింది, మన శత్రువు ఎవరో మనకి తెలియలేదు. శరీరమే నీ శత్రువు అన్న సంగతి నీకు తెలియలేదు. చెప్తాను ఎంత శత్రుత్వమో, ఎంత భయంకరమైనదో, ఎంత పాడు చేస్తుందో, ఎంత నాశనం చేస్తుందో, ఎందుకు దీనిని మనం శత్రువుగా భావించాలని దేవుడు బైబిల్లో చెప్పాడో నేను మీకు ఇప్పుడు చాలా సంగతులు చెప్తాను. యేసుప్రభు అంటున్నాడు ఒక మాట చూడండి. యేసుప్రభు అంటున్న ఒక మాట చూడాలి, అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది ఇది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు, నా మాట కాదు ఇది. ఇప్పుడు ఇది ఏంటో ఆలోచిద్దామండి. యేసు ప్రభు అంటున్నాడు ఆత్మయే జీవింపచేస్తుంది అంటే, మనిషి భూమి మీద బ్రతుకున్నాడు అంటే అతనిని బ్రతికి ఉంచింది ఏదట? ఆత్మ. ఆత్మ వలన మనిషి బ్రతుకుతున్నాడు. జాగ్రత్తగా వినాలి ఇది. ఆత్మ వలన మనిషి బ్రతుకుతున్నాడు. పైనున్న ఈ శరీరం ఏదైతే ఉందో ఇది కేవలం నిష్ప్రయోజనం. ఈ కేవలం అన్న మాట ఎక్కడ ప్రయోగిస్తారు చెప్పండి? ఏమండి 1000 రూపాయల చీర 100 రూపాయలకే ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎడతాడు ఈ బోర్డు. ఏ బోర్డు? కేవలం 100 రూపాయలే అన్నాడంటే అర్థం ఏంటంటే, బోరు బాబు ఇది బాగా డెడ్ చీప్ అని అర్థం. 1000 రూపాయలది ఎంతకి ఇస్తున్నాను? 100 రూపాయలే. కేవలం 100 రూపాయలే. ఇప్పుడు ఆ బోర్డు యేసుప్రభు దేనికెట్టాడు? దేనికెట్టాడు? శరీరం కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమో కాదో, ఏసన్న మాట రైటో కాదో మీరు నాకు చెప్పండి. కొన్ని అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏనుగట బ్రతికిన 1000 చచ్చిన 1000. విన్నారా ఒకప్పుడు సామెత ఇది? మన పూర్వీకులు చెప్పిన సామెత. ఏనుగట బ్రతికిన 1000నట, చచ్చిపోయినా 1000. అంటే అర్థం ఏంటి? బ్రతికిన దాన్ని కొనుక్కుంటారు, వాడుకుంటారు. చచ్చిపోయింది అనుకోండి, దాని దేహంతో చాలా పనులు ఉన్నాయి. దాని తోలు ఉపయోగపడుతుంది, దాని దంతాలు ఉపయోగపడతాయి. అంటే చచ్చిపోయిన శవాన్ని కూడా కొనుక్కుంటారు, ఏనుగు శవాన్ని. అంటే ఏనుగు బ్రతికున్నా ఉపయోగపడుతుంది, చచ్చిపోయినా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చచ్చిపోయిన మానవ దేహం దేనికైనా ఉపయోగపడుతుందా? అర్జెంటుగా రండి. ఎవరికి ఫోన్లు? చచ్చిపోయిన తర్వాత టెంట్ వేసి ఇంటి ముందు ఎట్టి ఫోన్లు ఎందుకు చేస్తారు నాకు చెప్పండి. మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి. ఫోన్లు ఎందుకు చేస్తారండి? నాటకాలు ఇది, అబద్ధం ఇది. అందరూ వచ్చి చివరిసారి చూసుకోండి అంటారు తప్ప దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పనా? బాబు మీరు అర్జెంటుగా వస్తే మేము అర్జెంటుగా ఇతన్ని, అది కథ అక్కడ. అందుకే త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. ఏమి అంత తొందర ఏమి? అన్నయ్య అన్నావు, మా అన్నయ్య లేకపోతే నాకు జీవితం లేదన్నావు. మా ఆయనండి, మా ఆయనే మాకు దేవుడు అండి అన్నావు. మా ఆవిడ లేకపోతే అసలు మా కుటుంబమే లేదండి అన్నావు. అట్లా ఆత్మ వెళ్ళిపోగానే ఇలాగా అందరూ వస్తే తీసుకెళ్ళిపోతావా?
ఒక ఆయన ఏం చేశారు తెలుసండి, పాస్టర్ గారు. మీకు తెలుసు కదండి, క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం తీసుకెళ్ళిపోయేటప్పుడు స్నానం చేయిస్తారు. స్నానం చేయించారు. ఏమన్నా భర్త చనిపోయాడు, భార్య ఏడుస్తుంది, స్నానం చేయించారు, పౌడర్ వేసారు, చక్కగా వేసారు, లోపల పెట్టు మూసేశారు. పెట్టు ఒకసారి అలా పైకి లేపారండి. అప్పుడు ఎంత హడావుడి ఉంటుంది మీకు తెలియదు కదా. చివరిసారిగా గొళ్ళు అనిపోయి అసలు ఈవిడ కింద పడిపోయి దొల్లు వేసి పాస్టర్ గారి కాలు మీద పడిపోయి అంటుంది, అయ్యా తీసుకెళ్ళొద్దు, మా ఆయన తీసుకెళ్ళొద్దు, మా ఆయన అంటుంది. ఈయన చూశాడు మొత్తం దొల్లేస్తుంటే ఈయన కనిపించి పెట్టి దింపండి కిందకి అన్నాడు. దింపారు. మీ ఆయన అంటున్నావు కదా, తీసుకెళ్ళను, ఇంట్లో పెట్టేసుకో అన్నాడు. పెట్టుకుంటుందా చెప్పండి? ఏమంటుంది? ఏదో చివరి చూపు ఏడవాళ్ళు ఏడ్చేగానండి. ఆయనే వెళ్ళిపోయిన తర్వాత ఇది మాకెందుకు, తీసుకోండి. యేసుప్రభువు అంటున్నాడు, ఆత్మ జీవింపు చేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైపోయే శరీరం కోసం మనిషి బ్రతుకుతున్నాడు. ప్రయోజనకరమైన ఆత్మ కోసం బ్రతుకుతున్నాడా? మీరు చెప్పండి. ఇప్పుడు కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. కూడు దేనికోసం? ఎటు చూసినా జానే ఉంటుంది. ఇది పొట్ట, ఇటు కొలిచిన జానే, ఇటు కొలిచిన జానే. ఈ జానడి పొట్టకి ఎన్ని విద్యలట? కోటి విద్యలట. మరి లోపల ప్రయోజనకరమైనది ఉంది, అసలైనది ఉంది, చావు లేనిది ఉంది, అంతం లేనిది ఉంది, ఆత్మ. దానికి ఒక్క విద్యను కనిపెట్టాడా దాన్ని బ్రతికించడానికి? ఎందుకు కనిపెట్టలేదంటే అసలు ఎవరికి కూడా శత్రువు ఎవరో తెలీదు. దేవుడు చెప్పాడండి. మనం ఎంత సూపర్ అండి. దేవుడు మనకు అన్ని చెప్పేసాడండి. లోకానికి తెలియవు ఇవన్నీ. దేవుడు చెప్పాడు మనకి, దేవుడే చెప్పాడు మనకి. నాయనా, నీవు అనగానే ఆత్మ, నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఉండడానికి ఒక 60-70 సంవత్సరాలు ఉండడానికి నువ్వు టెంపరీగా నేను నీ కోసం కట్టిన గుడారమే దేహం. ఆ దేహంలో నువ్వు ఉన్నంత కాలం నా కోసం పని చేసి మరలా దేహాన్ని నా భూమి మీదే విడిచిపెట్టేసి నువ్వు నా దగ్గరికి వచ్చే నాయన అన్నాడు దేవుడు. ఇదేమీ అర్థం అవ్వక, నేనంటే ఆత్మని అర్థం అవ్వక అందరూ కూడా దేనికోసం బ్రతుకుతున్నారు చెప్పండి? శరీరం కోసమే బ్రతుకుతున్నారు. చివరికి దేవుడి దగ్గరకు వచ్చి కూడా దేనికి అడుగుతున్నారు? ఇప్పుడు ఒకటి చెప్తాను, బిట్టు మీకు బుర్ర పేలిపోయిద్ది. శరీరం నీ శత్రువురా బాబా అని దేవుడు బైబిల్లో రాస్తే చూపిస్తాను. ఆ శత్రువు అని రాసినవి కూడా చూపిస్తాను. శరీరం శత్రువురా అని దేవుడు బైబిల్లో అంటుంటే యేసుప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి, దేవా నా శత్రువు చాలా బాగుండాలి. ఏది? దేన్ని బాగుండాలని అడుగుతున్నారు? శరీరం బాగుండాలి, నాకు ఆరోగ్యం రాకూడదు, నాకు తలపోటు రాకూడదు, నాకు బీపీ రాకూడదు, నాకు షుగర్ రాకూడదు, ఇది బాగా ఆరోగ్యంగా ఉండి లోకంలో నాతో బాగా పాపాలు చేయించాలి దేవా. అదేనా అడుగుతున్నావు నువ్వు? ఎవని శరీరం శత్రువు అని దేవుడు బైబిల్లో రాశాడు. రాకపోతే నేను చెప్పనండి. చూస్తారా? బైబిల్ చూస్తారా? గలతీలకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ తీసుకోండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. అంటే శరీరానికి ఇష్టాలు ఉంటాయి, ఆ శరీర ఇష్టాలను మీరు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఏం రాశాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధమట. విరోధం అంటే ఏంటి చెప్పండి? శత్రుత్వం. ఇప్పుడు ఆత్మకు అనగా నీకు శత్రువు ఎవరు చెప్పండి? శరీరమే. మీకు మాట్లాడుతాను, అది ఎలా శత్రువో చెప్తాను. ఇప్పుడు మీరు కూర్చున్నది ఎక్కడ చెప్పండి? దేవుడి సన్నిధిలో కూర్చున్నారండి. మిమ్మల్ని గంట సేపు ఇలాగే కూర్చోబెడితే మీతో నెమ్మదిగా చెప్తుంది. అది కాళ్ళు లాగేస్తున్నాయి, ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇంటికి ఎందుకు వెళ్ళిపోవాలంటుంది? కూర్చోలేకపోతున్నాడు, నడుము లాగేస్తుంది, మంచం మీద బెడ్ వేసి వెళ్ళిపోయి పడుకో. సరే,
ఏమండి ఇది మీతో చెప్తున్నది ఎవరు? శరీరమే. కూర్చోనివ్వదు, దేవుడి దగ్గర కూర్చోనివ్వదు. ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీకు, దానికి ఇష్టమైన కార్యక్రమాలు ఉంటాయి, అక్కడి నుంచి అసలు మిమ్మల్ని లెగనివ్వదు. దానికి ఇష్టమైన కార్యక్రమాలు ఏంటి? హోటల్కి వెళ్ళారు బిర్యానీ తినడానికి, ఆలస్యం అయిపోతుంది, వద్దులే వెళ్ళిపోదాం అంటదా? ఆడు తెచ్చే వరకు కూర్చో అంటదా? ఆడు ఎంత లేట్ అయినా సరే తేనే బిర్యానీ తినాల్సిందే, తిన్న తర్వాతే ఇంటికి వెళ్ళాలి. సినిమా ముందు కూర్చున్నారనుకోండి, సినిమాలో జోకులు అబ్బాబ్బాబ్బాబ్బా భలే నవ్వుకుంటుందండి, నవ్వేసుకుంటుంది, జోకులకి నవ్వుతుంది, కింద పడుతుంది, లేస్తుంది. అస్సలు ఎంత ఎంజాయ్గా ఉంటుందండి సినిమా. 2.5 గంటలు 3 గంటలు ఇంటికి వెళ్దామని అందో అంటదా? ప్రార్థనలో మాత్రం గంట సేపు వాక్యం చెప్తే వద్దు, వెళ్ళిపోదాం ఈ మనకెందుకు ఇవి? ఎందుకు ప్రార్థనలో కూర్చొని ఏదో చెప్పనండి, మీకు చెప్తాను సీక్రెట్ ఇది. ఇప్పుడు వాక్యం దేనికి అవసరం చెప్పండి? వాక్యం దేనికి అవసరం? శరీరానిక, ఆత్మక? మనం తినే అన్నము, పెరుగు, కూరలు ఇవన్నీ శరీరానికి ఆహారం. ఆత్మకు ఆహారం ఏది? వాక్యం. ఇప్పుడు ఇక్కడ మీకు దొరుకుతున్నది ఆత్మకు దొరికే ఆహారమా, శరీరానికి దొరికే ఆహారమా? ఆత్మకు దొరికే ఆహారం దగ్గర దానికి పని ఏంటి? మీకు అర్థమైంది? ఇప్పుడు వాక్యం ఆత్మకు ఆహారం అండి. ఇప్పుడు ఆత్మకు దొరుకుతుంటే నాకేం పని ఇక్కడ? పద వెళ్ళిపోదాం. ఇందాక చెప్పాను కదా, బిర్యానీ తినేటప్పుడు వెళ్దాం అందో. ఎందుకు? అది దేనికి ఆహారం? శరీరానికి ఆహారం. అర్థమైందా? ఎక్కడ జరుగుతుందో మాయ అర్థమైందా? ఎక్కడ జరుగుతుందో శత్రుత్వం అర్థమైందా? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి ఏంటంట? విరోధముగా అపేక్షించుచున్నవి. చదువుతారా మళ్ళా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చేయనివ్వనిది ఏంటి ఇప్పుడు చెప్పండి? అననీయ సప్పిరాలు దేవుడికి ఆస్తమ్మి ఇచ్చేయాలనుకున్నారు, ఇచ్చేస్తానని మాట ఇచ్చారు. అమ్మేసిన తర్వాత శరీరం ఏమంటుంది? అంతా ఎందుకు ఇచ్చేస్తావు? సగం దాచుకుని ఏసీ కొనుక్కోవచ్చు కదా, సగం దాచుకుని కారు కొనుక్కోవచ్చు కదా, సగం దాచుకుని ముక్కులోకి ఏదైనా బంగారం చేయించుకోవచ్చు కదా, అంతా ఇచ్చేస్తావా అని అననీయ సప్పిరాలను మోసం చేసింది ఏది చెప్పండి? శరీరం. మీరు ఏవైతే చెయ్యాలనుకుంటారో వాటిని ఏం చేయనివ్వదట? చెయ్యనివ్వదు. దేవుడి కోసం చెయ్యనివ్వదు, దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వదు, దేవుడి దగ్గర కూర్చోనివ్వదు. ఏది చెప్పండి ఇవన్నీ మీకు చేస్తున్నది? ఎప్పుడో సైతాన్ గడు అన్నారు, ఆడు ఎక్కడో ఉంటాడు గాల్లో, ముందు మన పక్కనే ఎప్పుడు మనతోనే ఇది ఉంది. ఏది? శరీరం. విచిత్రం చెప్పనండి, సైతాన్ గడిని క్రైస్తవులు అందరూ అమాయకుడిని చేశారండి. ఎలాగ అమాయకుడిని చేశారంటే ఓ సంగతి చెప్తాను ఇప్పుడు. ఆడ ఆల్రెడీ దొంగోడని ఒకడి మీద ముద్రడిపోయింది అనుకోండి, ఊర్లో ఏ దొంగతనం చేసినా ఎవరి వైపు చూస్తారు? దొంగతనం ఆల్రెడీ ఒకటి దొంగోడని ముద్ర అయిపోయింది కదా, ఆడే దొంగతనం చేసి ఉంటాడని ఆడి వైపు చూస్తారు, ఆడు చేయకపోయినా సరే. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేశారంటే ఆల్రెడీ శత్రువు ఉన్నాడు కదా, ఏమా గుడికి రాలేదంటే సైతాన్ మోసం చేసాడండి. సైతాన్ చేసిందా? నువ్వు బాగా టీవీ లాగేసిందా నిన్ను? చూసావా, నువ్వు తప్పు చేసి ఎవడ అకౌంట్లో వేస్తున్నావు ఇప్పుడు? నిజంగా అంటున్నాడు ఆడు, ఒక రకంగా అమాయకుడే. వీళ్ళు తప్పులు చేసి ఆడు అకౌంట్లో వేయడం స్టార్ట్ చేశారు. నిన్న అక్కడ టీవీ వైపు లాగేసింది. అని మీకు ఇంకోటి చెప్తాను ఉదాహరణ, ఇది బాగా అర్థమవుతుంది. ఊర్లో పెళ్లి జరుగుతుంది ఊర్లో. అదే రోజు ప్రార్థన ఉంది. ఇక్కడ చెప్పనా మీకు, ఆత్మేమో ప్రార్థనకి వెళ్దాం అంటది, శరీరం ఏమో పెళ్ళికి వెళ్దాం అంటది. ఎందుకు చెప్పండి? పెళ్ళిలో ఏముంది? అది ఈ ప్రార్థన కొద్ది ఏమవుతారు? సారన్నం, పప్పు, చిచ్చి అటు పద. ఎక్కడికి? చికెన్ బిర్యానీ. ఏం చేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అది? ఏదని మీ శత్రువు ఏది చెప్పండి ఇప్పుడు?
ఇది శత్రువు అని ఎవరని చెప్పారండి? బైబిల్ దేవుడు రాసిన ఇంతకాలం మనకు అర్థమైందా? పౌలు గారికి అర్థమైపోయి అంటున్నాడు, శరీరం ఎంత డేంజర్ అంటే చివరికి అది నరకానికి నన్ను నడిపేస్తుంది అన్నాడు. రోమపత్రిక చూడండి, పౌలు గారు ఎంత బాగా చెప్పాడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి. చూసారా, దేని నుంచి విడిపించాలంటున్నాడు? ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? అది వెళ్ళిపోతుంది ఎలాగో, చావుకు నన్ను కూడా లాక్కెళ్ళిపోతుంది. దేవుడు వాక్యం చెప్పొద్దు అంటుంది. నీ ఒళ్ళు బాగోలేదు, ఇంట్లో పడుకో అంటుంది. నేను మేలైనది చెయ్యాలనుకుంటున్నాను, నాకు చేయనివ్వకుండా అడ్డుబండగా మారిపోయింది. ఏది? శరీరం. ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? బాబోయ్, ఇది ఎలా మారిపోయిందంటే, ఎవడు పౌలు గారే భయపడిపోతున్నాడా శరీరానికి? పౌలు గారు భయపడుతున్నారు. దీని నుండి నన్ను ఎవడు విడిపిస్తాడా అని ఆయన చాలా భయంతో ఉన్నాడు. ఏమంటే ఈరోజు శరీరం అంటే నాకు చాలా భయం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తెల్లారు లేస్తే మొట్టమొదట వెళ్ళిపోయేది ఎక్కడికి చెప్పండి? అర్థం ముందుకు. దేనికి? మొహంలో ఏమన్నా మార్పులు వచ్చేసేమో, ఎక్కడన్నా తెల్ల వెంట్రుకు వచ్చేసిందేమో, కళ్ళు కింద ముడతలు ఏమన్నా వచ్చేసేమో, దోమలు కుట్టి ఏమన్నా బొగ్గలు వచ్చేసేమో దీని మీద. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒరే బాబా, అది శత్రువురా, నిన్ను నరకానికి లాక్కెళ్తుందిరా అని దేహం గురించి దేవుడు అంటుంటే, తెల్లారు లేస్తే శ్రద్ధ అంతా శత్రువు మీదే. మీ మీద మీకు లేదు. మీరంటే ఎవరని చెప్పాను? నేనంటే ఎవరు? ఆత్మ. నేను అనగానే ఆత్మ అండి. నేను అనగానే మనిషి అనగానే ఆత్మే. కొన్ని కన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళు ఇస్తాను చూడండి, మీకు ఇంకా బాగుంటుంది. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం మీకు తెలియాలి కదా ఇవి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం అందరం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. అందరు బైబిల్ చూడండి, చూసుకోండి ఒకసారి. అందరూ బైబిల్ చూసుకోవాలా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నవి. జాగ్రత్తగా చదవండి 15వ వచనం. నాకు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దానియేలు గారు మాట్లాడుతున్నారు. నెమ్మదిగా చదవండి, టెన్షన్ ఏమి లేదు, నేర్చుకుందాం, నెమ్మదిగా నేర్చుకుందాం. నాకు అంటే దానియేలు అని నేను మాట్లాడుతున్నాను. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దానియేలను నేను నా దేహములో, దేహం దానియేలు కాదు. అర్థమవుతుందా? దేహరణ హోమం ఈ ప్రపంచం మీదకి రాబోతుంది అని, దేవుడు ఈ మానవాళిని శిక్షించబోతున్నాడు అని, ఇవన్నీ దేవుడు నాకు ఎప్పుడైతే చూపించాడో, దేవుడు నాకు చూపించిన ఈ దర్శనాలను బట్టి దానియేలను నేను నా దేహంలో ఉండి మూలుగుతున్నాను. నేను వేరు, నా దేహం వేరు. క్లియరా? ఇంకా డైరెక్ట్గా ఇంకో వచనం చూపించమంటారా? యెహెజ్కేలు గ్రంథం, అది కూడా చూడండి ఎంత బాగుంటుందో. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. అవశ్యముగా నీవు మరణమవుదువని మేము దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయగా, అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును. కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. మీకేమర్థమైంది? ఇప్పుడు దేవుడి గురించి మీరు తెలుసుకున్నారు. దేవుడు మిమ్మల్ని పుట్టించాడని మీకు తెలుసు.
దేవుడు పరిశుద్ధంగా బ్రతకమన్నాడని మీకు తెలుసు. ఇవన్నీ తెలిసి పాపం చేస్తున్నవాడు ఎవరికీ కూడా మీరు దేవుడి గురించి చెప్పలేదనుకోండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ బంధువులకు కానీ దేవుడిని నమ్ముకోండి అమ్మా అని మీరు చెప్పలేదనుకోండి, ఆ దుర్మార్గుడిని దేవుని వైపు మీరు మళ్లించలేదనుకోండి, ఆ దుర్మార్గంలోనే వాడు చచ్చిపోయాడు అనుకోండి, అతడి ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతును అన్నాడు. చూడండి, ఎందుకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడు? చెప్పవలసిన బాధ్యత నీకు అప్పగించాడు, నువ్వేం చేయలేదు, చెప్పలేదు వాడికి. తర్వాత చూడండి, తర్వాత వచనం, అయితే 19వ వచనం, నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలిని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును. కానీ నీవు పక్కన ఏముంది బ్రాకెట్లు అక్కడ, నీవు అనగా ఆత్మ, నీవు తప్పించుకొందువు అని చెప్పడానికి దేవుడు అక్కడ దేన్ని తప్పించుకుంటావు అంటున్నాడు? ఆత్మను తప్పించుకుంటావు. ఇప్పుడు నీవు అంటే ఎవరు? ఆత్మే. మీరు ఎంతకాలం చదివారు కానీ ఒక సందర్భం అర్థం అవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది. ధనవంతుడు లాజరు తెలుసా మీకు? తెలుసు కదా, లోకసువార్త 16వ అధ్యాయంలో ఉంటారు. ఈ ధనవంతుడు లాజరు చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ దేహాలు ఏం చేశారు? భూమి మీద పాతి పెట్టేశారు. ఇప్పుడు భూమి మీద లాజర్ గారి దేహం ఉండిపోయింది, భూమి మీద ధనవంతుడి దేహం ఉండిపోయింది. కానీ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? పరదేశిలో ఒకరు, పాతాళంలో ఒకరు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, లాజరు అని దేన్ని అంటున్నాడు? ఆత్మనా దేహాన్న? లాజర్ గారి దేహం ఎక్కడుంది? భూమి మీద ఉంది. కానీ ఎదురుగ్గా ఉన్న ఆత్మను పట్టుకుని లాజరు, ఎదురుగ్గా ఉన్న ధనవంతుడిని పట్టుకుని ధనవంతుడు. అంటే ఇప్పుడు ఆత్మలకైనా పేర్లు ఆత్మలకే. అవడానికి మూల కారణం ఏంటో చెప్పండి. ధనవంతుడు ఆ నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోయి ఎందుకు కాలుతున్నాడు? ఎవరు మోసం చేశారు ధనవంతుడిని చెప్పండి? ఎవరు మోసం చేశారు? సైతానా, శరీరమా? శరీరమే. ఎలా మోసం చేసింది? నువ్వు తినాలి, నువ్వు త్రాగాలి, సన్నపు నార వస్త్రాలు వేయాలి, నేను మామూలు బట్టలు వేస్తే ఊరుకోను. అదేనా? ఇప్పుడు మీకు చెప్తాను, మీకు ఎలా చెప్తుందో చెప్తాను. శరీరం ఎంత దుర్మార్గం అంటేనండి, శరీరంది అసలు నిలువ నీడ లేనోడికి అంటది, ఒరే నీడ లేదురా, ఎండ తగిలేస్తుందరా, ఏదో చెట్టు పక్కన నీళ్ళలో కూర్చోరా అంటది. ఆడు ఏదో చెట్టు చూసుకొని నీళ్ళలో కూర్చున్నాడు. అప్పటి వరకు ఏమందండి, నీళ్ళలో కూర్చున్న తర్వాత అమ్మయ్య భలే నీడ చూసేవరా, థ్యాంక్స్ రా నీకు అంటది. కొద్దిసేపుడికి అంటది, ఒరే బొత్తుగా చెట్టు కింద ఇట్టరా, అందరూ చూడు బేడల్లో భవంతుల్లో ఉంటున్నారు, నువ్వు నరీ దారుణంగా నన్ను చెట్టు కింద ఇట్టవరా, ఏదో చిన్న గుడి చూడరా అంటది. అప్పుడు ఆడు అక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి? ఇప్పుడు గుడిసెలోకి షిఫ్ట్ అయ్యాడు. గుడిసెలోకి షిఫ్ట్ అయిన తర్వాత అంటది, మరి ఏట్రా బాబు, పగలేమో ఎండ లైట్గా లోపలికి వేడొచ్చేస్తుంది, రాత్రి అయితే చలిసేస్తుంది, మరీ గుడిసేట్రా, కొంచెం ఏదైనా మేడిల్లు చూడరా అంటది. రేకులింట్లోంచి, అంతే కదా, రేకులింట్లో ఎలాగుంటుంది వేసవకాలం? వేడి, వద్దురా వేడి తట్టుకోలేకపోతానరా, నాకు అసలు బాగోలేదు, నువ్వు మేడిల్లు చూడు అంటది. మేడింట్లోకి వెళ్ళాడు. మేడింట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య మేడింట్లోకి వచ్చాం, చల్లగా ఉందని అంటది. ఒరే ఈ చల్లగా ఏం సరిపోతుంది, ఒక చిన్న ఫ్యాన్ వేయచ్చు కదరా అంటది. ఎక్కడి నుంచి ఎక్కడ పట్టుకొచ్చిందండి? చెట్టుకి ఏద నుంచి మేడలోకి పట్టుకొచ్చి ఫ్యాన్ వేయించింది. ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ కరెక్ట్గా 6 నెలలు సంవత్సరం అనిపించగానే అంటది, ఒరే మరి ఆడు ఏకంగా ఏసీలో ఉంటున్నాడు, నువ్వు నరీ దారుణంగా నాకు ఫ్యాన్ ఏంటో కనీసం కూలర్ కొనొచ్చు కదా. ఇప్పుడు ఫ్యాన్ పోయి ఏమొచ్చింది? కూలర్ వచ్చింది. కూలర్లో కరెక్ట్గా 6 నెలలు సంవత్సరం ఉంటుందండి. ఒబ్బబ్బబ్బ కూలర్ పెడుతుంటే మొహం అంతా జిడ్డు అయిపోతుంది, వద్దు ఆ నీళ్లు పడని ఏసీ తే అంటది. ఏసీ తేవాలా? ఏసీ తేవాలి. ఇలాంటి శరీరం చేసే మాయలండి, అన్నీ ఇన్ని కాదండి, మాయలండి. ఎంత దారుణంగా మనిషిని మాయ చేస్తుందో మీరు ఆలోచించండి. కటిక ఏమందండి, కొద్ది రోజులకి అంటది, నడుము గుచ్చిపోతుందిరా, మరీ కింద పుట్టుకుపెట్టేసి పెట్టి కొంచెం మంచం చూడరాదు అంటది. ఓ మంచం వేసాడు, మంచం మీద బెడ్షీట్ వేసిన తర్వాత అంటది, అబ్బాబ్బాబ్బా మంచం గుచ్చిపోతుంది, కొంచెం పరుగు చూడు అంటది. శరీరం ఎక్కడైనా మనస్ఫూర్తిగా సంతృప్తిగా భూమి మీద ఉన్న మనిషిని బ్రతకనిస్తుందని మీరు చెప్పండి. నడుచుకునే లోడు కంటే సైకిల్ కొనరా అంటది, సైకిల్ కొంటాడు. మోటార్ సైకిల్ కొరిన తర్వాత అంటది, అబ్బాయి వెళ్తుంటే ఎండ తగిలేస్తుందిరా కారు కొని అంటది. ముందేదో చిన్న కారు కొంటాడు, చిన్న కారు ఏం బాగుందిరా, ఏసీ రావట్లేదు, ఏసీ కారు కొని అంటది. మనిషిని ఎక్కడైనా ప్రశాంతంగా నెమ్మదిగా భూమి మీద ఉండనిస్తుంది చెప్పండి మీకు? ఏదండి మనిషిని ముప్పు తిప్పలు పెడతాను, ఏది చెప్పండి?
దీని కోరికలు తీర్చడానికే కదండి మనిషి పాపం చేస్తున్నాడు. దీని కోరికలు తీర్చడానికే కదండి లంచాలు తీసుకుంటున్నాడు. అంతేనా? గవర్నమెంట్ జీతం బాగానే వస్తుంది, 50,000 సరిపోవట్లేదు, లంచం ఎందుకు తీసుకుంటున్నాడు? అది ఎక్స్ట్రాగా ఏవో ఫెసిలిటీస్ కోరుకుంది, ఆ ఫెసిలిటీస్ శరీరానికి ఇవ్వడానికి వీళ్ళు లంచగొండి అయిపోయాడు. మా ఆవిడ నెక్లెస్ అడిగింది, కొన్నాక జీతం సరిపోవట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు? లంచం తీసుకుని ఆ లంచంతో ఆవిడ గారికి ఏం చేయాలా? నెక్లెస్ చేయించాలా, బంగారం అడుగుతుంది, ఏసీ అడుగుతుంది, కారులు అడుగుతుంది, పొలం అడుగుతుంది. ఒక్క పట్టాన ఎవడని ప్రశాంతంగా బ్రతకనివ్వదండి. ఎవరు చెప్పండి? ఇది శత్రువు. అస్తమాడు దేవుడి దగ్గరికి వెళ్తే ఎలాగా? పనికి వెళ్ళరాదు అంటది. డబ్బులు ఎంత బాగుంటాయి, ఆ గుళ్ళో ఏముంది, కూర్చోబెట్టి గంటల తరబడి బుర్ర తినేస్తున్నారు, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అంటది. దానికి ఇష్టమైన వాటన్నిటి, ఇప్పుడు చెప్తున్నాను, చివరిలో జాతర రాసుకోండి, వినండిది. దానికి ఇష్టమైనవన్నిటి కోసం మిమ్మల్ని వాడి 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 అరగవాడేసి మిమ్మల్ని, దానికి టైం అయిపోగానే చివరి రోజు ఏముంటుందో తెలుసా? అలా మిమ్మల్ని బయటికి తన్నేసి, మీకు నాకు టైం అయిపోయింది, బాయ్ బాయ్ అంటదంతే. విచిత్రం ఏంటనుకున్నారు? మీరు ఆత్మలుగా మీరు దాని లోపల ఉన్నప్పుడు, నేను పరుపు మీద మంచం మీద తప్ప నేను ఎక్కడ పడుకోను అంటది. టైం అయిపోయి మళ్ళీ బయటకు గంటేసిన తర్వాత పట్టుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు చెప్పండి? శవాలను పరుపుల మీద పడుకోబెడుతున్నారా? ఎక్కడ పడుకోబెడతారు? గొయ్యి తీసి నేలలో పడేసి పురుగులు తినేస్తున్నా ఏమందో అలా పడుకుని ఉంటుంది అంతే. నువ్వు లోపల ఉన్నంత కాలం మాత్రం నాకు అది చేయి, ఇది చేయి, బంగారం, ఏసీ, అబ్బబ్బబ్బ ఎంత బాధ పెట్టిందండి మనల్ని. అది అర్థమైపోయి పౌలు గారు అంటున్నారు, బాబోయ్ ఈ మరణానికి లోనైపోయిన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇది నన్ను పాపం చేయమని లాగేస్తుంది, ఇది దేవుడికి దూరంగా లాగేస్తుంది. ఇది నా మొదటి శత్రువు ఎవరో తెలుసా? ఇది. మీరు శరీరాన్ని జయిస్తే అప్పుడు వస్తాడు సైతాను. బాబు ఒకళ్ళు వెళ్ళండి, మగపిల్లలు. పాట వింటున్నా సరే ఎక్కలేదు చూడండి. మీకు ఎంత భయం అండి శరీరం అంటే. ఆత్మ మీద అంత ఇంట్రెస్ట్ ఉందా? నేనేమైపోతానని అంత భయపడతారండి. తప్పక భయమా? పొరపాటున పులి వచ్చేస్తే ఇటు పరారు ఎక్కడో లెక్కలకి. సేమ్ భలే ట్రైలర్ చూపించాడు అనమాట దేవుడు మీకు. కప్పని ఎందుకు వేసాడండి దేవుడు? ఇదిగో మీకు మీకు ఇలా ఉన్నాయి. శరీరం అంటే ఇంత ఇష్టం, శరీరం అంటే ఇంత ప్రేమ. ఇదే ప్రేమ శరీరం మీద కాదండి మనకు ఉండాల్సింది. దేని మీద? నేను వెళతానా లేదా పరలోకానికి? ఇదేమన్నా నన్ను పాపంలో పడేస్తుందా? ఇదేమన్నా నన్ను దేవుడికి దూరం చేస్తుందా? ఎంతమందిని మట్టిలో కలిపేసిందండి ఇది. భూమి మీద మనం ఉన్నంతకాలం వాడుకుంటుందండి, వాడుకుంటుంది. ఇప్పుడు నేను ప్రసంగం చెప్తుంటే నాకేముంటుంది తెలుసా? కాళ్ళు లాగేస్తున్నాయి, ముగించేయి. మాకు లేదండి, ఇది మాకు కూడా ఉంది కదండి. నుంచోనివ్వదు, కూర్చోనివ్వదు. ఎంత బాధ పెడతా తెలుసండి? బాధ అండి. శరీరంలో ఉన్న ఏమండి ఈ బాధను మేము ఓర్చుకుంటూనే అలా పెడతాం దేవుళ్ళో. బాధ పెడుతుంది. ఇప్పుడు కూర్చుని ప్రసంగం వినడానికి మీకే అంత బాధగా ఉంటే అసలు బాధ ఎవరికి ఉండాలి చెప్పండి? నేను కూర్చున్నానా, నుంచున్నానా? ఇప్పుడు బాధ మిమ్మల్ని ఎక్కువ పెడుతుందా, నన్ను ఎక్కువ పెడుతుందా? నన్ను ఎక్కువ పెడుతుంది. కానీ నేను ఏం చేస్తాను? నోర్మై, నేను 1.5 గంట వరకు నేను నిలబడతాను అంతే. మీరు అనాలి అలాగే దాన్ని. అలాగ అంటేనే తప్ప దాన్ని మీరు జయించలేరు. జయించాలంటే ఒకటే రూల్ అండి, మీకు చెప్తాను జాగ్రత్తగానండి. మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తారు కదండి. వ్యవసాయానికి ఒక ఎద్దు లోబడాలన్నా, లేదంటే ఒక గుర్రం లోబడాలి అన్నా, ఒక గాడిద లోబడాలన్నా ఏమయ్యాలి చెప్పండి? దానికి ఏమయ్యాలి? ముక్కుతాడేస్తారు, తెలుసు కదా? ముక్కుతాడేసి తాడు అలా పట్టుకుంటే అది ఏం చేస్తుంది? లొంగుతుంది, చెప్పిన మాట వింటది. ఇప్పుడు శరీరాన్ని కూడా మనం ఏమయ్యాలి? కళ్ళు వెయ్యాలి. ఆ కళ్ళు వేసి ఇలా పట్టుకొని షటాప్, నా మాటే విను, ప్రార్థనకు నడు అంటే ప్రార్థనకు వస్తుంది. అలా మీరు దాంతో దాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా
వెనకాల వెళ్ళిపోతున్నారు అనుకోండి, చివరికి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? ఇలా తీసుకెళ్ళి ఎక్కడ వదులుతా తెలుసా? పాతాళంలో వదులుతుంది. అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది, అమ్మో ఎంతకాలం దాని మాయలో ఉండి బతికేసి ఇదేంటంటే ఇక్కడ గెంటేసింది. అది మాత్రం హాయిగా పడుకుంటుంది. ఎక్కడ? భూమి మీద కొత్త బట్టలు, సెంటు, పౌడరు అన్నీ వేసి మరీ పడుకోబెడతారు మానవులు తెలియక. శరీరమే కదా, ఆత్మకి ఏమైనా కావాలా? మందు. శరీరమే కదా తాగుబోతుని చేసింది. ఆత్మ తాగి 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 చచ్చిపోయాడండి. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? పాతాళానికి పోయాడు. ఇతను పాతాళానికి గెంటేసింది ఏది? శరీరమే. దీనికి మాత్రం చేస్తారండి వెళ్ళేటప్పుడు ముస్తాబు పౌడర్ వేసి, సెంట్లు వేసి, తల స్నానం చేసి, ఏంటి నరకానికి గెంటేసినందుకు మేకప్ చేస్తున్నారా? సరే, ఏం అర్థం అవ్వలేదు చూసారా మనుషులకి? అతన్ని నరకానికి గెంటేసినందుకు మేకప్ చేస్తున్నావు దీనికి? బాగా బలికి గెంటే. అది మీ మాట వినాలి అంటే దాని మాట మీరు వినటం మానేసి మీరు ఒకటి చేయాలి. ఏం చేయాలి అడుగుదాం. చూడండి, ఆయన్ని పౌలు గారు చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను కొట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని. చూసారా, నేను అందరికీ వాక్యం చెప్తున్నాను, నేను మంచి సేవకుడినే, ఇతరులకు ప్రకటిస్తున్నాను మీరు దేవుడి కోసం బ్రతకండి అని. అలా ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో, నేనే పాపం చేసేస్తానేమో అని, నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని పౌరులు ఏం చేస్తున్నారట? కొట్టేస్తున్నాడట, కొట్టేస్తున్నాడట. దేన్ని? శరీరాన్ని నలగ కొట్టి తర్వాత ఏం చేశానంటున్నాడు? లోపరుచుకున్నాను. లోపడాలంటే ముందేం చేయాల? లోబడ్డానికి ముందేం చేయాలి? నలగగొట్టాలి. కళ్ళెం వెయ్యకపోతే ఎవడొక జంతువు ఎలా లోబడదో, శరీరాన్ని నలగొట్టకపోతే శరీరం కూడా మనకి లోబడదు. నలగొట్టడం ఏంటి? కర్రచుకుని కొట్టుకోమని ఇలాగా కాదండి. నలగొట్టడం అంటే ఏంటో తెలుసా? మార్చేలు బాగా అన్నం పెట్టకుండా. యేసుప్రభు అలాగే మార్చాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. యేసుప్రభు ఎందుకు చేశాడు చెప్పండి? ఉపవాసం. నీకు అన్నం పెట్టకుండా అలాగ వదిలేస్తాను, అప్పుడు కానీ నీకు ఆకలి బాధ ఏంటో తెలియాలా. ఆకలి బాధ ఏంటో తెలిస్తేనే, ఈ బాధలు భరిస్తేనే చివరిలో నా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడతాను, నువ్వు సైలెంట్గా ఉంటావు. ముందు నీకు బాధ అలవాటు చేయాల. చూసారా, యేసుప్రభు సిలువ యాగానికి వెళ్ళడానికి ముందుగా తన శరీరాన్ని బాధలు పెడుతున్నాడు. ఆహారం పెట్టలేదంటే ఎలాగుంటుందండి? మీకు తెలియదు కదా, ఆహారం పెట్టకపోతే ఏం చేస్తుంది? ఈ రాత్రి మీరు అన్నం తినుకోకుండా పడుకోండి, అసలు మిమ్మల్ని నిద్రపోనివ్వదు. అడు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, కడుపులో ఏదో గడగడ అంటది, అన్నం వేస్తావా లేదా అంటది, లోపలేసేంత వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదండి. అవును కదా చెప్పండి. ఇక కొంతమంది ఉంటారండి, అసలు ముక్కలేందే ముద్ద దిగదు వాళ్ళకి. అంటే బాగా ఏం అలవాటు చేశారు? చికెన్ తెస్తావా తేవా, చికెన్ డబ్బులు లేవు, నాకు తెలియదు, అప్పు చేసి చికెన్ తే. ఏం అలవాటు చేశారు? బాగా చికెన్ అలవాటు. ఇప్పుడు త్రాగుడికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఎంత అలాగ ఉంటారో మీకు తెలియదు కదండి. వాళ్ళు ఎలా చేస్తారు? భార్యను కొట్టి మరీ పట్టుకెళ్ళిపోతారు. డబ్బులు లేవనుకోండి, ఇంట్లో ఏదో ఒక వస్తువు అమ్మేస్తాడు. ఎందుకు? ఏమంటుంది శరీరం? ఒరే, నీ దగ్గర లేకపోతే కొడతావో తిడతావో నాకు తెలీదు, నువ్వు అర్జెంటుగా నాకు హాఫ్ బాటిల్ తాగించాల్సిందే. ఎదురుగా ఉన్న తల్లిని చూడ్డావు, ఎదురుగా ఉన్న భార్యని చూడ్డావు, ఎదురుగా ఉన్న బిడ్డల్ని చూడ్డావు, అందరిని తిడతాడు, కొడతాడు, అతనికి కావలసింది పట్టుకుని వెళ్ళిపోతాడు. ఎవరండి ఇలా కట్టుబానిసలను చేసింది? ఎవరు చెప్పండి? శరీరం. నా మాట వినాలి అంటే దాని మాట నేను విన్నాం. నువ్వు చికెన్ అడుగుతుంది అనుకోండి, అది నార్మే పప్పు సారు వేసి పెడతాను, పప్పు తిను అనండి. లోబడుతుందా? లోబడదా? మీకు సంగతి చెప్తాను, దాన్ని లోబర్చుకోవటం ఎలాగో.
మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటు చేసుకుంటుందండి. అది మిమ్మల్ని ఎక్స్ట్రాగా ఏం ఆడదు. మీరు గద్దిస్తున్నారని కూడా లోబడిపోద్ది. మధ్యాహ్నం నిద్రపోతారండి కొంతమంది, తెలుసు కదా, మధ్యాహ్నం నిద్రపోతారు. అన్నం తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది చాలామందికి. అంటే అతను ఏం అలవాటు చేసుకున్నాడంటే మధ్యాహ్నం అన్నం తినవరతో ఒక గంట రెస్ట్ ఇవ్వడం అలవాటు చేశాడు శరీరానికి. ఒక్కరోజు కనుక పడుకోలేదనుకోండి, అతను ఏం చేస్తాడు చెప్పండి, ఇలా ఊగుతూ ఉంటాడు. ఎవడన్నా మాట్లాడితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏమంటే నిద్రపోలేదు నేను. ఎవడి రోజు నిద్ర అలవాటు చేశాడు, ఒక రోజు నిద్ర ఇవ్వకపోయేసరికి గోల గోల చేస్తుంది. ఎవడు నిద్ర అలవాటు చేయకుండా నువ్వు ఇలా గోల చేస్తున్నావు కదా, నీ సంగతి చెప్తాను, రేపు నుంచి అసలు నిద్రపోనని ఒక 10 రోజులు కంటిన్యూగా నిద్రపోలేదు అనుకోండి, మధ్యాహ్నం తర్వాత అడుగుతుంది, మళ్ళా అడగది, అలవాటు అయిపోయింది. ఈడు అడిగినా ఇవ్వడలే, ఇక అడిగి వేస్ట్. చూసారా, నిద్ర అడుగుతుంది, మాంసం అడుగుతుంది, బంగ్లాలు అడుగుతుంది, ఏసీలు అడుగుతుంది, సుఖాలు అడుగుతుంది, ఈ లోకాన్ని బాగా అనుభవిస్తాను అంటుంది. ఆ అనుభవించటం కోసం నువ్వు తప్పు చేయి, నేరం చేయి, పాపం చేయి, ఏమైనా చేయి, నా సుఖాలు మాత్రం నువ్వు తీర్చు. నా సుఖాలు తీర్చడానికి నువ్వు అడ్డదారులు తొక్కి పాపాలు చేసి నాకు సుఖం ఇవ్వటం కోసం నువ్వు పాపిష్టోడు వైపో. నేను 60-70 సంవత్సరాల తర్వాత నేను హాయిగా గోతులో పడుకుంటాను. నా సుఖాలన్నీ నెరవేర్చడానికి నువ్వు పాపం చేసినందుకు నువ్వు నరకానికి వెళ్ళిపో. ఎవరండి ఇప్పుడు మళ్ళీ నరకానికి ఎడుతున్నా చెప్పండి? సైతానా, శరీరం? సైతాన్ గడు ఎప్పుడు వస్తాడో తెలుసా? మీకు తెలీదు. సైతాన్ గడు ఎప్పుడు వస్తాడో తెలుసా? ఈ శరీరాన్ని జయించి దీన్ని కంట్రోల్లో పెట్టుకుని నువ్వు పాపం చేయకుండా భక్తిగా బ్రతుకుతున్నప్పుడు అప్పుడు వస్తాడు. ఏంటి నువ్వు మరీ భక్తిగా బ్రతికేస్తున్నావు శరీరాన్ని లోపరుచుకుని, నీ సంగతి ఏంటో చూస్తానని ఆడు అప్పుడు వస్తాడు. ముందే ఎందుకు వస్తాడు? ముందు దీన్ని జయించుకోవాలి కదా మనం. దేన్ని? శరీరాన్ని. దీన్ని జయించండి. యోబు జయించేశాడా? జయించేశాడు. యోబు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి? దేవుడు, ఇదిగో నా కుమారుడు అనే యోబుని చూచితివా, అతడు యథార్థవంతుడు, చెడును విసర్జించిన వాడు. చెడును విసర్జించడం అంటే ఏంటి? శరీరంతో ఏ తప్పులు కూడా ఆయన చేయటం లేదు, శరీరాన్ని కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. అప్పుడు వచ్చింది దెయ్యం. మనం ఏంటంటే మా దెయ్యం అండి, దెయ్యం ఎప్పుడు దెయ్యం? అది ముందు ఎవరు చెప్పండి? పక్కనే ఉంటుంది, ఎప్పుడు మనతోనే ఉంటుంది, ఎప్పుడు మనల్ని నరకానికి గెంటేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఏది? శరీరం. ఆయనేమో దీన్ని లోబరుచుకోవడానికి నలగొట్టాడట. ఈరోజు అందరూ శత్రువుకి బాగా నలుగెడుతున్నారు, బాగా నలుగెడుతున్నారు. బాబు మీరు హైదరాబాద్కి వచ్చారంటేనండి, షాపింగ్ మాల్స్, డీమార్ట్లు, షాపింగ్ మాల్స్, ఏమంటే ఇవన్నీ షాపింగ్ మాల్స్ అన్ని దేనికోసం చెప్పండి? దేనికి కట్టేశారు వీళ్ళంతా? ఏం దొరికితే అందులో లోపలికి వెళ్తే? ఏమంటే ఒకప్పుడు నా చిన్ననాడు అండి, తలస్నానం చేయాలంటే కుంకుడికాయ, అంతేనా? కుంకుడు మీరు ఏమంటారో, కుంకుళ్ళు తెలుసు కదండి, అదేసి రుద్దేవారు పెద్దోళ్ళు. ఇప్పుడు తలస్నానానికి ఎన్ని రకాల షాంపూలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రకాలండి, ఎన్ని రకాల షాంపూలు అండి. పళ్ళు తోముకోవడానికి పేస్ట్లు ఎన్ని రకాలండి, ఒంటికి రాసుకునే సబ్బులు ఎన్ని రకాలు, మొహానికి రాసుకునే క్రీములు ఎన్ని రకాలు. ఏంటివన్నీ? శరీరం ఎన్ని కనిపెడుతున్నారండి శరీరానికి. మీరు ఆలోచించండి. వీటన్నిటి మాయలో మనిషిని ఉంచి శత్రువుగా దేవుడిలో నుంచి, భక్తిలో నుంచి తప్పించి మనలందరినీ నరకానికి సిద్ధం చేస్తున్న అసలు శత్రువు శరీరం. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి మీరు. మనకి పాపాన్ని చేయించటానికి, పాపాల వైపు మనం లాగేది ఇదేనండి, దేహమే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఏసావు. ఏం చేశాడు చెప్పండి? ఒక్క పూటండి, ఒక ఎర్ర చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడట. ఓరి నాయన, కూర, చిక్కుడుకాయ కూర కోసం. మరీ చూడండి, ఇది నాన్ వెజ్ కూడా కాదు. ఏమన్నా మొక్క కోసం ఏదో అమ్మేసుకున్నాడని పర్లేదు, మరీ చిక్కుడుకాయల కూర. చూసారా? నాకు ఆ కూర కావాలి, నువ్వు ఏది అమ్మేస్తావో అమ్మే, ఏసావు, నాకు కూర కావాలంతే. ఎవరండి లాగింది చెప్పండి? సరే, అంటే ఎవరు తప్పిపోతున్నారన్నా, ఎవరు పాపం చేస్తున్నారన్నా వాళ్ళని పాపంలో పడగొట్టేది, తప్పించేది ఏదో కదండి, శరీరమే.
ముందు మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటే, ముందు మనం దీని గురించి ఆలోచించగలిగితే, ఏమండి, దానికి మించిన భక్తికరమైన జీవితం మరొకటి ఉండదండి. చివరిగా వచనం చూపించి ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో దీన్ని జయించడానికి కొన్ని చెప్తున్నాడండి పౌలు గారు. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం అండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. చూసారా, శరీరానుసారమైన మనస్సు ఏటట మరణం. ఏ మరణం అది? రెండవ మరణం, నిత్యాగ్ని దండన. అంటే మనల్ని మరణంలోనికి నడిపించేది ఎవరు చెప్పండి ఇప్పుడు? శరీరమా? శరీరమేనండి, శరీరమే. విచిత్రం ఏంటంటేనండి, అసలు దేవుడు దేహాన్ని దేనికోసం కట్టాడు తెలుసండి? మీ దేహమే దేవునికి ఆలయం. దేవుడు ఉండాలని దేహాన్ని కడితే, ఆ దేహంతో పరిశుద్ధంగా నా సేవ చేయాలి, ఆ గొంతుతో నా గురించి మాట్లాడాలి, ఆ కళ్ళతో నా గురించి చూడాలి, ఆ కాళ్ళు నా గురించి నడవాలి, ఆ చేతులు నా కోసం పనిచేయాలి. దేవుడు చక్కగా దేహాన్ని తన పని కోసం వాడతామని కడితే, ఆ దేహమే రివర్స్లో ఏమైపోయింది? శత్రువు అయిపోయింది. మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చాకు ఉందండి. చాకు దేని పర్పస్ తయారు చేయబడింది చెప్పండి? కూరగాయలు కట్ చేసుకోవడానికి. అందుకైనా చాకుని తయారు చేస్తా. కూరగాయలు కట్ చేసుకోవాలి. చాకు పని ఏంటంటే కూరగాయలు కట్ చేయడానికి. అదే చాకును పేక్ కోయడానికి వాడచ్చా? వాడకూడదా? వాడచ్చు. కూరగాయలు కట్ చేస్తే క్రమం, పేక కట్ చేస్తే అక్రమం. దేహంతో నువ్వు దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం ఇది పని చేయాలి, ఇది క్రమం. ఈ దేహాన్ని నీ కోసం వాడేసుకుంటే అది అక్రమం. కోరుకుంటుంది ఇది లోకంలో, అత్తే అని కోరుకుంటుంది. వాటి కోసమా నీ జీవితాన్ని ఇచ్చేస్తావు. అసలు శరీరాన్ని జయించిన వాళ్ళలో యేసుప్రభు మొట్టమొదటి ఉంటాడండి. శరీరాన్ని జయించేసాడు ఆయన, జయించేశాడు. భూమి మీద ఏం కోరుకోలేదు. పిల్లలు వద్దనుకున్నాడు, కుటుంబం వద్దనుకున్నాడు, భార్య వద్దనుకున్నాడు. ఏ సుఖం, శరీర సంబంధమైన ఏ సుఖాన్ని యేసుక్రీస్తుల వారు భూమి మీద అనుభవించారు మీరు చెప్పండి? మనలాంటి దేహమే, మనలాంటి శరీరమే. కానీ ఎక్కడ ఆయన శరీరాన్ని లోక సంబంధమైన వాటి కోసం ఆయన ఉపయోగించలేదు. బైబిల్లో మీరు చదువుకుంటారు, భేద విధవరాలు అని చదువుకుంటాం కదండి. ఏం చేసింది భేద విధవరాలు చెప్పండి? 2 కాసులు వేసిందట. ఆ 2 కాసులు వేసినప్పుడు యేసుప్రభు చూసి ఆవిడ గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఆవిడ జీవనం అంతయు వేసేసింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? శరీరంలోకి సంబంధించిన తిండి కోసమో, ఆరోగ్యం కోసమో, ఈ శరీరం సంబంధించిన వేటి కోసం ఆలోచించకుండా ఉన్నదంతా దేవుడికి ఇచ్చేసిందట. అంటే ఆవిడ కూడా శరీరాన్ని జయించిందా? జయించింది. అందుకే అన్నాడు, భేద విధవరాలు అందరికంటే ఎక్కువ ఇచ్చిందని. ఎక్కువ ఇచ్చిందా? 2 కాసులే ఇచ్చిందా? 2 కాసులే ఇచ్చింది. కానీ ఎక్కువ ఇచ్చిందని ఎందుకు అన్నాడు? శరీరాన్ని జయించింది. నాకు తిండి లేకపోతే ఎలాగా, బట్ట లేకపోతే అనుకోకుండా ఉన్నదంతా దేవుడికి ఇచ్చేసిందంటే శరీరాన్ని జయించింది. మీరు శరీరాన్ని జయించారా? యేసుప్రభు జయించాడు. శిష్యులు జయించేశారు. జైలు పాలు చేస్తామన్నారు. నో, వేసుకోండి, జైలు వేసుకుంటే వేసుకోండి, కొడతాం, కొట్టుకోండి, తిడతాం, తిట్టుకోండి, చంపేస్తాం, చంపేయండి. ఈ దేహాన్ని మీరు ఏదో చేస్తారని మేము భయపడం. మేము దేహాన్ని జయించిన వాళ్ళము. ఈ దేహాలను దేవుడి పని కోసం వాడుతున్నాం మేము, మా కోసం కాదు. ఒకవేళ మీరు చంపేస్తే మేము పరదేశికి వెళ్ళిపోతాం. చూసారు ఎంత క్లారిటీగా ఉన్నారో? పేతురు గారు అన్నమాట మీకు తెలియదు కాదు. చివరిలో అంటాడు, నేను నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చానని ఎరిగి ఈ గుడారములో ఉన్నంత కాలము నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? రేపుతాను. దేవుడి మాటలతో నేను గుడారాన్ని విడిచిపెట్టే టైం వచ్చేసింది. పేతురు గారు వృద్ధాప్యంలో రాస్తున్నాడండి 2వ పత్రిక. అప్పుడు చెప్తున్నాడు, నా గుడారానికి టైం అయిపోయింది కానీ నేను విడిచిపెట్టేస్తాను దీన్ని. దీనిలో ఉన్నంతకాలం నేను మీకు వాక్యం చెబుతూనే ఉంటాను అన్నాడు. శరీరాన్ని గుడారం అంటున్నారు ఏంటి వాళ్ళు? మనమేమంటున్నాం? శరీరాన్ని గుడారం అన్నావా? నేను వెళ్ళిపోతానండి ఎప్పటికైనా, దీని లోకం మీద విడిచిపెట్టేశాను అనుకున్నావా? దేవుని పిల్లారా, ఉదయం చెప్పిన పాఠం, ఇప్పుడు చెప్పిన పాఠం ఒకసారి మీరు ఇలా దగ్గర పెట్టి ఆలోచించుకోండి. దగ్గర పెట్టి ఆలోచించుకోండి. మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పాను ఉదయం?
దేవుడి దగ్గర నుంచి వచ్చాం కదా, దేవుడి దగ్గర నుంచి మనం వచ్చినప్పుడు ఈ లోకంలో కొద్ది కాలం ఉండడానికి దేవుడు కట్టిన ఇల్లు ఇది. ఏది? దేహం. ఈ లోకంలో మన పని అయిపోయిన వెంటనే ఈ దేహం ఇక్కడే ఉంటుంది. మనం మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. కనుక దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనసు పెట్టి నేను చెప్పిన వచనాలన్నీ ఆలోచించండి. ప్రార్థనలకు దూరం చేసేది అదే, ప్రభుకు దూరం చేసేది అదే, వాక్యానికి దూరం చేసేది అదే, దేవుడికి మనం ఇవ్వకుండా మోసం చేసేది అదే. ముఖ్యంగా ఒకటి చెప్పాలండి, చిట్ట చివరిది ఒకటి చెప్తాను, మీరు ఇది జీవితకాలం గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మ రక్షణకి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని అది ప్రోత్సహించదు, మర్చిపోద్దు. వేటిని ప్రోత్సహించదు? ఆత్మ రక్షించబడే ఏ కార్యక్రమాన్ని అది ప్రోత్సహించదు. మీరు ఒక సప్ పెడతా ఉన్నారనుకోండి, ఒక 10,000 పెట్టి, అదంటది 10,000 పెట్టి సప్ పెట్టేస్తావా, ఒక్కసారి ఉంగరం కొనుక్కుంటే ఎంత బాగుంటుందో ఆలోచించు అంటది. ఎందుకంటే ఇప్పుడు సభ పెడితే అది దేవుడి పని, దేవుడు పని చేస్తే దేనికి రక్షణ? ఆత్మక రక్షణ. ఇప్పుడు ఉంగరం దేనికి కావాలి? దీనికి కావాలి. చూసారు ఎలాగుందో? మీరు దేవుడి కోసం ఏం చేస్తానన్న చేయనివ్వదండి. దానికోసం అయితే అంత సంబరంగా ఒప్పుకుంటుందో. మిమ్మల్ని మోసం చేస్తాన్నా మీ మొదటి శత్రువు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మధ్యలో మాట, ఇది శత్రువు అయితే దేవుడి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నావు? అయ్యగారు, దీని మాయలో నుంచి నేను బయటికి రావాలండి, దీన్ని నేను జయించాలండి, దీని పాపపు కార్యక్రమాలకు నేను లోబడకూడదండి, ఇది నన్ను దేవుడికి దూరం చేసేస్తుందండి, దీన్ని జయించే శక్తి దేవుడు నాకు ఇవ్వాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక్కరు అడుగుతారండి. ప్రార్థన అయిపోగానే అందరూ వచ్చి, అయ్యగారు నాకు కాలు నొప్పి, అయ్యగారు నాకు కడుపు నొప్పి, అయ్యగారు మా పిల్లోడు చదువు, అయ్యగారు మాకు ఉద్యోగం. ఏంటి బాబు ప్రార్థనలను శత్రువుకు చేయించుకుంటున్నావా? ఏంటి మీ శత్రువుకు ప్రార్థన చేయించుకుంటున్నావా? నీకేమొద్దా? నీకు అనగా దేనికి? ఆత్మకేమొద్దా? అయ్యారు నేను బాగా వాక్యం నేర్చుకోవాలండి, వాక్యం చెప్పాలండి, ఆత్మకు సంబంధించింది అడగరు. మా కుటుంబం జాగ్రత్తగా మేము దేవుడి కోసం బ్రతకాలండి, మేము మా కుటుంబం ద్వారా దేవుడి కార్యక్రమాలు జరగాలండి, ఆ కార్యక్రమాలు చేసి దేవుడిని భయపరిచి మా కుటుంబం అంతా మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలండి, మా కోసం ప్రార్థన చేయండి. ఆత్మ అడుగుతున్నారా? ఆత్మకు సంబంధించినవి ఏవి అడగరండి. అన్నీ ఏం అడుగుతున్నాం మనం? శరీర సంబంధమైనవి అడుగుతున్నారంటే మీ శత్రు మాయలోంచి ఇంకా మీరు బయటికి రాలేదు. పౌలు గారు వచ్చేసాడా? క్లియర్గా ఉన్నాడు, ఇదే పాపం చేయిస్తుంది నాతో, నేను దీన్ని జయించడానికి దీన్ని శుభ్రంగా నల్లగొట్టేస్తున్నాను, ఉపవాసాలు పెడుతున్నాను, దిగంబరత్వం ఉంచుతున్నాను, భయంకరమైన ప్రయాణాలు చేయిస్తున్నాను, ఎక్కువ మాట్లాడుకు నేను చెప్పించేయి అంటున్నాను అంతే అన్నాడు. మనమేమో దాని మాట వింటున్నాం, ఆయనేమో ఆయన మాట అది వినేటట్టుగా లోపరిచేసుకున్నాడు. యేసు ప్రభు లోపరిచేసుకున్నాడు. భక్తులంతా లోపరిచేసుకున్నారండి శరీరాన్ని. మీకు మాట్లాడుతాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. దానియేలు గారు భక్తిగా బ్రతుకుతున్నాడు. రాజు ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ వచ్చిన వెంటనే ఎక్కడ వేసేస్తానంటున్నారు? వ్యతిరేకంగా బ్రతికితే ఎక్కడేస్తున్నారు? సింహాల బోనులో. ఇప్పుడు నిజంగా దానియేలు గారి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, సింహానికి చూసి సింహాల బోనుకు చూసి భయపడిపోయి మనం ఏం చేస్తాం? అందరితో పాటు మనకెత్తుకొచ్చిన గొడవ అండి. ఇప్పుడు మనం వ్యతిరేకంగా దేవుడికి ప్రార్థన చేసాము, మనల్ని వేసేస్తారు. ఇప్పుడు దానియేలు గారు సింహాల బోనుకు కూడా భయపడలేదంటే దానియేలు గారు దేన్ని జయించాడు చెప్పండి? సింహం తింటే శరీరాన్ని తింటది, నా ఆత్మను తింటదా? నో, నన్ను సింహం తినలేదు, నేను లోపల నా ఆత్మను. మహా అయితే ఈ దేహాన్ని తింటది. ఈ దేహాన్ని తినే సింహానికి నేనెందుకు భయపడతాను? మీకు అర్థమైందా? భక్తులంటే దేవుడికి ఎందుకు ఇష్టమో మీకు అర్థమైందా? కానీ ఆ దేహంతో దేవుడు పని ఇంకా ఉంది కనుక దేవుడు వచ్చి అటు ఆత్మని కాపాడాడు, ఇటు దేహాన్ని కూడా కాపాడాడు. అది దేవుడు అంటే. కనుక దేవుని పిల్లారా, దీని మాయలోంచి బయటికి రండి. శత్రువు అదే. మీకు అర్థమైతే అదృష్టవంతులు. ఈ వాక్యం ప్రకారం మీరు బ్రతికితే, నేను చెప్పిన ఈ వాక్యం ప్రకారం కనుక మీరు బ్రతికితే ఖచ్చితంగా మీ నాన్నను, మీ పరలోకాన్ని మీరు వెళ్ళిపోతారు. లేదా ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా ఇక్కడ వింటాం, ఇక్కడ ఈ చెవితో వదిలేస్తాం, తెల్లారి నుంచి మా పని మాదే, దీన్ని బాగా సుఖపెడతాం అన్నారా, మీకు మీరు అన్యాయం చేసుకుంటారు. బాగా సుఖాలన్నీ దీనికి ఇచ్చేసి మీరు మాత్రం నరకానికి వెళ్ళిపోతారు.
ఆలోచించుకోండి, జాగ్రత్తగా దేవుడి కోసం బ్రతకండి.